తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీవితం ఇప్పుడు వెండితెర మీదకు రాబోతోంది అంటే నిజమేమో అని తెలుస్తోంది. పొలిటికల్ లీడర్స్ బయోపిక్స్ రావడం కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు లీడింగ్ రోల్లో ఉన్న కాంగ్రెస్ నాయకుడు అని తెలుస్తోంది. ఈ సినిమా మాత్రం తేడాగా ఉండబోతుందనే అంచనాలు ఇప్పటికే సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుని సొంతంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి వెంకట నరసింహారాజు. నిర్మాత, దర్శకుడు, కథా రచయిత 3 పాత్రలన్నీ ఆయనే భుజాన వేసుకున్నారు అని తెలుస్తోంది. ఆయన అభిప్రాయం ఒకటే, శ్రీనన్న అందరివాడు, కేవలం సినిమా కాదు పొలిటికల్ జర్నీకి విజువల్ డాక్యుమెంట్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు 200 కోట్ల భారీ బడ్జెట్ తో 6 భాషల్లో ఒకేసారి తెరకెక్కించేలా ఈ ప్రాజెక్టుకు మ్యూజిక్ సపోర్ట్ కాసర్ల శ్యామ్ అందిస్తున్నారు. ఆయన లిరిక్స్, స్కోర్ సినిమాలోని రాజకీయ ఘట్టాలకు, భావోద్వేగ సన్నివేశాలకు బలమైన మ్యూజికల్ టచ్ ఇవ్వడానికి సెటప్ రెడీ చేసుకున్నారు. ఎన్నో ఊహాగానాల మధ్య పొంగులేటి పాత్రలో నటించేది ఎవరు అనే ప్రశ్నకి క్లారిటీ వచ్చేసింది. ఆ గంభీరత, ఆ ఇమేజ్ ని మోసే పవర్ ఉన్న వ్యక్తిగా సీనియర్ హీరో సుమన్ ను ఫైనల్ చేశారు. ఫస్ట్ లుక్ లోనే ఆయన రూపం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైందని టాక్ వినిపిస్తోంది. కథలో కేవలం రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు, ప్రజలతో ఉన్న అనుబంధం, ఎదుర్కొన్న సవాళ్లు, కుటుంబం మీద చూపిన మమకారం కూడా పెద్ద కేన్వేస్ లో చూపించబోతున్నారు. పార్టీ అంటే ఒక్కరికి కాదు, ప్రజలందరికీ అని ఆయన అనుకునే విధానమే సినిమా సారాంశం అవుతుందని చిత్ర యూనిట్ టాక్ వినిపిస్తోంది. భారీ సెట్లు, అసలు జరిగిన సంఘటనలకు దగ్గరగా ఇంకోసారి తెరకెక్కిస్తున్న సన్నివేశాలు, ప్రతి భాషలోనూ నేటివిటీని మిస్ కాకుండా చేయడానికి ప్రత్యేక టీములు పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయి థియేట్రికల్ రిలీజ్ కే కాకుండా ఓటీటీలో కూడా పెద్ద రేంజ్ బజ్ క్రియేట్ అవుతుందని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి శ్రీనన్న అందరివాడు అనే టైటిల్ అందరినీ టైం ట్రావెల్ చేయించేలా ఉంది. ఒకవైపు పొలిటికల్ హిస్టరీ, మరోవైపు ఎమోషనల్ కనెక్ట్, ఈ రెండు మేళవింపుతో సిల్వర్ స్క్రీన్ పై ఓ కొత్త మార్క్ సెట్ అవుతుందనే నమ్మకం యూనిట్ కే కాదు, ఇప్పటికే ప్రేక్షకుల్లోనూ వృద్ధి చెందుతుందని అర్థమవుతోంది.